ఈవీఎంలపై సిబ్బంది గాని ఓటర్లు గాని ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఓటరు తమ ఓటును ధైర్యంగా వినియోగించుకోవాలని కోరారు. ఈవీఎంలో పడిన ప్రతి ఓటు ఖచ్చితంగా లెక్కలోకి వస్తుందని అన్నారు. ఈవీఎం పనితీరుపై ఎటువంటి అనుమానం ఉన్నా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బిగ్ టీవీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో మా తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ రాజేష్ ఫేస్ టు ఫేస్. ఈ ఎన్నికలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనం ఈవీఎం మిషన్ దగ్గర ఉన్నాం. ఈ ఈవీఎం మిషన్ పనితీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈవీఎం మిషన్ పనితీరు ఎలా ఉంటుందండి? చాలా చక్కగా ఉంటుంది. యాక్చువల్ ఇందులోని ఫస్ట్ కంట్రోల్ యూనిట్ అని చెప్పి ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అలాగే వీవీప్యాట్, అలాగే బియూ బ్యాలెట్ యూనిట్ ఉంటుంది. ఈ బ్యాలెట్ యూనిట్లో ఎంతమంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారో అది ఉంటుంది. ఈ బ్యాలెట్ యూనిట్లో క్యాండిడేట్ సెక్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఓటు వేస్తారు. అలాగే క్యాండిడేట్ సెక్షన్ ప్రెస్ చేయగానే, ఓటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ బల్బ్ వెలుగుతుంది. మనం ఎప్పుడైతే ఈ బ్యాలెట్ ఇచ్చామో బ్యాలెట్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో బ్యాలెట్ కంట్రోల్ ఇక్కడ క్యాండిడేట్ బటన్ దగ్గర ఎవరి దగ్గర అయితే ఓటు వేస్తున్నారో అక్కడ వేయగానే డిస్ప్లే సెక్షన్లో ఇక్కడ మనకి వాళ్ళకి ఎవరికి ఓటు వేశారో చాలా క్లియర్గా 7 సెకండ్స్ ఇక్కడ డిస్ప్లే సెక్షన్ మేడం. అంటే అక్కడ ఏ అభ్యర్థికి అయితే అతను ఓటేసాడో అతను ఇక్కడ కనిపిస్తుందండి. ఇందులో చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎదురుగుండా కనిపిస్తుంది. సో ఓటరు తన్ని ఇందులో చెక్ చేసుకుంటాడు. ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే కనుక ఓటర్ పీఓకి చెప్తారు. అప్పుడు మళ్ళీ మేము చెక్ చేసి అక్కడ వాళ్ళకి టెస్ట్ ఓట్ అని చెప్పి మళ్ళీ టెస్ట్ ఓట్ ఇచ్చి చెక్ చేయిస్తాం. సో ఓటర్ తను ఎవరికి ఓటు వేశాడో ఇమ్మీడియట్గా 7 సెకండ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఓటర్కి కన్ఫర్మ్ అవుతుంది. సో దీన్ని మనము ఈవీఎం మిషన్స్ని అలాగా బిలీవ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ క్లోజ్ అన్ని ఓట్లు అయిపోయిన తర్వాత ఒక 2 గంటలు పోలింగ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ టోటల్ బటన్ని ప్రెస్ చేస్తాం కంట్రోల్ యూనిట్లో. అప్పటి వరకు ఈ డిస్ప్లే సెక్షన్లో, ఇది డిస్ప్లే సెక్షన్ అంటాము. అంటే టోటల్ సెక్షన్ అంటే ఈవినింగ్ పోలింగ్ టైం అయిపోయిన తర్వాత క్లోజ్ 2 గంటలకి ఒకసారి పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 2 గంటలకు ఒకసారి ఎన్ని ఓట్లు అప్పటి వరకు అయినాయి, జస్ట్ పోలింగ్ పర్సంటేజ్ మాత్రము, టోటల్ ఓట్స్ మాత్రము ఇక్కడ మనం టోటల్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అప్పటి వరకు ఆ పోలింగ్ స్టేషన్లో 200 అయినాయా 350 అని అంటే ఎవ్రీ 2 అవర్స్కి కూడా మనకి పోలింగ్ సరళి తెలుస్తుంది. బట్ అంతవరకు ఎంతమంది వచ్చారని మనం టిక్ పట్టుకున్న ద్వారా వెరిఫై కూడా చేసుకుంటాం. సో ట్రాన్స్పరెన్సీ చాలా. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే వాళ్ళకి తీసుకువెళ్ళి ఓటు వేయించే పరిస్థితి ఉంటుందా మేడం? ఉంటుంది. వాళ్ళని కంపానియన్స్ అంటాం. వాళ్ళు కూడా ఎవరినైనా తీసుకొస్తే కనుక అసిస్టెంట్ని తీసుకొస్తే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తాం. మేము వాళ్ళకు కంపానియన్ చేత లెటర్ రాయించుకుంటాము. 18 ఏళ్ళు దాటితే చాలు. వాళ్ళు కూడా తీసుకెళ్ళగలిగి ఓటు వేయగలిగితే ఆ పర్సన్ లోపలికి పంపిస్తాము. లేదు కూడా వెళ్ళాలి అని అనుకుంటే ఆ కంపానియన్ వెళ్ళొచ్చు. అది కూడా కాకుండా జస్ట్ వాళ్ళు వస్తే వీల్ చైర్స్ ఏర్పాటు చేశాము. వీల్ చైర్స్తో వాళ్ళు లోపలికి వస్తారు. ఆ వీల్ చైర్తోనే లోపల వరకు వెళ్తారు. కంపార్ట్మెంట్లోకి మాత్రం పోలింగ్ స్టాఫ్ ఎవరము కూడా వెళ్ళము, వాళ్ళే వెళ్లాల్సి వస్తుంది. మొత్తం అంటే దీన్ని 3 దశలుగా చూడొచ్చు. ముందు బ్యాలెట్ బాక్స్లో మనం ఇక్కడ ఓటు వేయడంతో పాటు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా మీరు ప్రతి 2 అవర్స్ 3 అవర్స్ ఒకసారి దీన్ని క్లోజ్ చేస్తారు, టోటల్ చేస్తారు. అంటే అప్పటిదాకా ఆ సమయం దాకా ఎంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది అనేది తెలుసుకోవడం కోసం. తర్వాత పోల్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6 ఇంకా ఎవరైనా బయట నిలబడి ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా వాటర్ స్లిప్స్ ఇస్తాము, నెంబర్స్ ఇస్తాము. 6 తర్వాత వెనకాల నుంచి నెంబర్స్ ఇస్తాం. వాళ్ళందరికీ కూడా ఓటు కల్పిస్తాం. అంటే ఒకవేళ 200 మంది ఉన్నా కూడా లేట్ అయినా కూడా 6 గంటలకి పోలింగ్ స్టేషన్ ఎదురుగుండా వాళ్ళు ఉండాలి. వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత పోలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బటన్ క్లోజ్ బటన్ని ప్రెస్ చేస్తాం. ఇంకా ఆ తర్వాత ఒక్క ఓటు కూడా పడదు, వేయడానికి వీలుండదు. ఇది క్లోజ్ చేసేస్తాము. తర్వాత డిస్కనెక్ట్ చేసి ప్యాక్ చేసి కంప్లీట్ ఈ యూనిట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టి సీల్ చేసి ఇస్తాం. తిరిగి కౌంటింగ్ అప్పుడు మాత్రమే ఇవి ఓపెన్ అవుతాయి. అంటే మొత్తం దీంట్లో ఉన్న డేటా అంతా కూడా దీంట్లో పెట్టి సీల్ చేస్తారు. ఈ కంట్రోల్ యూనిట్ అంటాం. ఇలాగ దేనికి దానికి అవుటర్ కేసులో సీల్ చేసేసి ఇవి చెప్పేస్తాం మేము. సో అప్పుడు కౌంటింగ్ అప్పుడు మాత్రమే ఓపెన్ చేయడానికి ఉంటుంది. వ్యాక్స్ సీల్ వేసేస్తాం. ఈ 2 కూడా క్లోజ్ చేసేసి వ్యాక్స్ సీల్ వేసి అడ్రస్ ట్యాగ్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. సో ఇంక బయటికి రాదు. ఈ యూనిట్ కూడా బయటికి రాదు.
ఒక్క కౌంటింగ్ టైంలో మాత్రమే ఈ వ్యాక్సిన్ ఓపెన్ చేయడం ద్వారా ఆర్ఓ ఓపెన్ బాక్స్లో పెట్టి సీల్ చేసిన తర్వాత ఇంకా పోలింగ్ సరైన పూర్తయినట్టుగా చెప్పుకోవచ్చు మనం. కంప్లీట్గా పూర్తయినట్టు. అలాగే మూడింటికి కూడా 3 అవుటర్ కేసులు ఉంటాయి. 3 అవుటర్ కేసులని కూడా సీల్ చేసేస్తాం. మనకి ఇది 3 కూడా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిపోయి భద్రపరుస్తాం. మొత్తం మీద చూసుకుంటే అటు పోలింగ్ సిబ్బందికి కానీ ప్రజలకు కానీ సాధారణ రీతిలో అర్థమయ్యే రీతిలో చాలా వివరంగా చెప్తున్నారు. అసలు పోలింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఓటేసిన తర్వాత తాను ఎవరికి వేసాడో తెలుసుకునేందుకు సుమారు 7 సెకండ్ల పాటు డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. తర్వాత వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు ప్రతి 2-3 గంటలకు ఒకసారి టోటల్ ఓటింగ్ క్లోజ్ చేసిన తర్వాత అప్పటిదాకా అంటే మనం ప్రతిసారి చూస్తుంటాం 60% ఓటింగ్ అయింది, 70% ఓటింగ్ అయింది అనేది కేవలం ఈ బాక్స్ ద్వారా తెలుసుకుంటాం. పూర్తిగా పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత అంటే ఓటర్ ఎవరు ఇంకా ఓటేయడానికి లేడం తరుణంలో ఈ సీల్ బాక్స్లో వేసిన తర్వాత వ్యాక్స్తో దాన్ని సీల్ వేసి మళ్ళీ భద్రతా సిబ్బంది వచ్చారు. ఇది మొత్తం ఈవీఎం మిషన్ సంబంధించి ఎటువంటి అనుమానం ఉన్నా అపోహలను తొలగించుకోవాలని చెప్పి అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు మన రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి.